హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో నేనే రాజు నేనే రైతు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గంగవానిపల్లి అనే ఊరిలో ఉపేంద్ర అనే జమీందారు ఉన్నాడు. అతను ఆ చుట్టుపక్కల పరిగణాల్లో ఉన్న 30 ఊళ్లకు పెద్ద. అందుకే ఆ జనానికి ఈ ఉపేంద్ర అంటే చాలా గౌరవం. అలాగే అతను కూడా వాళ్ళందర్నీ చాలా బాగా చూసుకునేవాడు. అలాంటి ఉపేంద్రకి రవీంద్ర అనే కొడుకు ఉన్నాడు. అతను డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన జమీందారీ బిడ్డ కావడంతో అతనికి ఏ కష్టం తెలీదు, ఎవరిది కష్టమో కూడా తెలీదు. అందుకే తనని పొగిడిన వారికి, తనతో బాగా మాట్లాడిన వారికి లక్షలకి లక్షలు నజరానాలు ఇచ్చేస్తూ చాలా విలాసవంతంగా జీవిస్తున్నాడు అతను. ఒకరోజు ఉపేంద్ర కొడుకుతో ఇలా అంటున్నాడు. రవి, నీ పద్ధతి కానీ నీ ఖర్చులు గాని నాకు నచ్చడం లేదురా. ఏంటి నాన్న, నువ్వు కూడా పేదవాళ్ళు మాట్లాడినట్టు డబ్బులు లెక్కలు మాట్లాడతావేంటి? మనం జమీందారులం నాన్న, మనం ఖర్చుల గురించి మాట్లాడుకోవడం ఏంటి? మాట్లాడాలిరా. నిన్న నేను లేని సమయంలో పొరుగురు నుండి ఎవరో రంగన్న అనే రైతు సహాయం కోసం వస్తే లేదు పొమ్మన్నావంట. ఆ తరువాత వచ్చిన ఎవడో భజనగాడికి 5 లక్షలు ఇచ్చావంట. అవును నాన్న, ఎవరో ఏడుపు ముఖంతో వచ్చి ఏదో కథ చెప్పాడు. అలాంటి వాళ్ళు అడుక్కోడానికి ఎన్నో చెబుతారు కదా. అయినా ఈ మధ్య అడుక్కోవడానికి రైతునేని చెప్పుకోవడం రివాజైపోయింది. అయినా ఏంటంట బోడి కష్టం? వ్యవసాయం చేయడం బద్ధకం వీళ్ళకి. అందుకే అలా కష్టాలు నష్టాలు అని చెప్పి డబ్బులు గుంజటానికి నాటకాలు ఆడతారు. అదే ఆ డబ్బుని మన బాగు కోరేవాళ్లకి ఇస్తే ఎప్పుడైనా మనకి ఉపయోగపడతారు. ఇదంతా లౌక్యం నాన్న, నీకు తెలీదులే అని అన్న మాటని విన్నాక ఉపేంద్ర తన కొడుక్కి రైతు కష్టం విలువ తెలియాలి అనుకున్నాడు. అందుకే 2 రోజులపాటు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని తన కొడుకుని పొలం గట్టు దగ్గరకు పిలిపించి ఇలా అంటున్నాడు. చూడు రవి, మొన్న నువ్వు మాట్లాడిన మాటలు విన్నాక తెలిసింది. ఇన్నాళ్ళు నేను నిన్ను ఎంత తప్పుగా పెంచానో. అందుకే ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని అనడంతో తండ్రి హాస్యానికి అంటున్నాడేమో అన్నట్టు రవీంద్ర ఇలా అంటున్నాడు. ఏంటి నాన్న, ఇవాళ ఎప్పుడూ లేంది నన్ను ఇలా పొలం దగ్గరకు తీసుకొచ్చి నువ్వేమో తప్పంటున్నావు, రైతు కష్టం అంటున్నావు. ఏంటి పొద్దున్నే తమాషాగా కబుర్లు చెప్తున్నావు? సరే, నీకు అలా అనిపిస్తుంది కదా. అయితే నేను చెప్పేది తమాషా అనుకుంటావో నిజమనుకుంటావో నువ్వే తేల్చుకో. ఇకపై రాబోయే 4 నెలలు నువ్వు జమీందారు కొడుకులా కాదు, ఒక రైతులా బ్రతికి కనీసం 1 ఎకరం పొలంలోనైనా పంట పండిస్తేనే నిన్ను నా ఆస్తులకి వారసుడిగా ప్రకటిస్తాను. లేదంటే నీకు నాకు సంబంధం లేనట్టే. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని తండ్రి అన్న మాటల్లో విషయం ఏంటో అప్పుడు అర్థమైంది రవీందర్కి. అందుకే తండ్రిని చాలా బతిమాలాడు. అయినా ఉపేంద్ర ఎక్కడా తగ్గలేదు. చివరికి తనకి శాశ్వతమైన విలాస జీవితం కావాలంటే 4 నెలలు రైతులా బ్రతకక తప్పదు అని రవీంద్ర తెలుసుకున్నాడు. ఇక ఆ తరువాత రోజు నుండి ఒక సామాన్య రైతులాగా మడిలో దిగి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. మొదటి రోజు అతని సుకుమారమైన కాళ్లంతా గాయాలు తగలడంతో కాళ్లంతా మంటగా ఉన్నాయి. అప్పుడు పొలంలోనే పాకలో పడుకున్న కొడుకు దగ్గరికి జమీందార్ ఉపేంద్ర వచ్చి ఇలా అంటున్నాడు. ఏరా రవి, ఇవాళ ఏం చేశావు? ఏం చేస్తాను నాన్న, నాకిష్టం లేకపోయినా మీకోసం ఆ బురదలోకి దిగాను. కాళ్లకి ముళ్ళు గుచ్చుకున్నాయి, జలగలు పట్టుకు రక్తం పీల్చేశాయి. కాళ్లంతా దెబ్బలే ఉన్నాయి నాన్న అని చాలా దీనంగా తనకి ఎదురైన అనుభవం చెప్పాడు. అప్పుడు ఉపేంద్ర ఇలా అంటున్నాడు. మొత్తానికి మొదటి రోజే కష్టమంటే ఏంటో పరిచయమైందన్నమాట నీకు. సరే, మరో 119 రోజుల్లో నీకు రైతు అంటే ఏంటి, అతని కష్టమంటే ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ తెల్లవారి ఉపేంద్ర రంగన్న అనే రైతుని దివాణానికి పిలిపించి ఇలా అంటున్నాడు. రంగన్న, మొన్న నేను ఊళ్ళో లేని సమయంలో ఏదో సహాయం కోసం వచ్చావంట. తరువాత తెలిసింది నాకు. నీ పంట నష్టం వల్ల ఈ 7 విత్తనాలకు వాటికి కూడా పెట్టుబడి లేదంట కదా. ఇదిగో ప్రస్తుతానికి ఈ 5 లక్షలు ఉంచు. ఆ తరువాత అవసరమైతే అడుగు. అని తన సహృదయాన్ని చాటుకున్నాడు. అప్పుడు రంగన్న ఇలా అంటున్నాడు. దేవుడంటే గుళ్ళోనో ఆకాశంపైనో ఉంటాడని మా పెద్దోళ్ళు కథలు చెప్పి మమ్మల్ని మోసం చేశారు బాబు. మీలాగా మీ ఇంటి వాళ్ళలా ఉంటారని మాకు ఏనాడు చెప్పలేదయ్యా. నోరు తెరిచి కష్టం చెప్పుకోకపోయినా సహాయం చేసే పెద్ద మనసయ్యా మీది. మరీ అంత మారాజులు. అబ్బాయి గారిని అలా కష్టాల పాలు చేయడమే కాస్త బాధగా ఉందయ్యా అని తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు. అప్పుడు ఉపేంద్ర ఇలా బదులిస్తున్నాడు. లేదు రంగన్న, వాడు ఈ జమీందారుకే కాదు, మా వంశంలో పూర్వీకుల మంచితనానికి కూడా వారసుడవ్వాలంటే వాడికి కష్టమంటే ఏంటో తెలియాలి. అందుకే వాడిని రైతుని చేశాను. కాస్త దగ్గరుండి వాడికి వ్యవసాయం నేర్పు అని చెప్పడంతో రంగన్న జమీందార్కి నమస్కరించి వెళ్ళిపోయాడు. అలా మెల్లిమెల్లిగా దెబ్బలు తింటూ కష్టాలు పడుతూ నెల గడిపేశాడు రవీంద్ర. అప్పటికి తన పొలంలో నాట్లు వేసి ఇంకా ఎదిగే పంట కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో అకాల వరదలు వచ్చి మొత్తం నాట్లన్నీ కొట్టుకుపోయాయి. అప్పుడు డీలాగా కూర్చున్న రవి దగ్గరకు జమీందారు వచ్చి ఇలా అంటున్నాడు. ఎరా రవి, ఎంతవరకు వచ్చింది నీ పని? లేదు నాన్నా, నా కష్టమంతా వరద పాలైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఏం చేస్తావు? వరద నీరు పోయాక 4 రోజులాగి మళ్ళీ దుక్కి దున్ని విత్తు నాటు. సరే నాన్నా, గుమస్తాగారితో ఆ విత్తనాలకి వాటికి డబ్బులు పంపించు మరి అని అన్నాడు. అప్పుడు ఉపేంద్ర ఇలా అంటున్నాడు. ఏంటి పంపేది? నేను నీకు ఇస్తానన్న డబ్బు ఇచ్చేశాను. అది వరదలో కొట్టుకుపోతే నాకేంటి సంబంధం? నువ్వు ఎలా సంపాదిస్తావో తెలీదు. మొత్తానికి నువ్వు విత్తనాలు కొని వ్యవసాయం చెయ్యాల్సిందే. రైతుకు వచ్చే కష్టాలు చెప్పిరావు. అలా వచ్చినా కూడా తట్టుకొని నిలబడటమే రైతు గొప్పతనం అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు రవీంద్రకు ఏం చెయ్యాలో తోచక గతంలో తన చుట్టూ చేరి భజన చేస్తే నజరాగా లక్షలు ఇచ్చిన వాళ్లని కాస్త డబ్బులు సర్దమని అడిగాడు. అప్పుడు వాళ్లలో ఒకడు ఇలా అంటున్నాడు. చూడు చిన్నబాబు, డబ్బులు అప్పుగా ఇవ్వాలంటే దానొక పద్ధతి ఉంటది. నీ దగ్గర తాకట్టుకి ఏదైనా ఉంటే చెప్పు, ఇస్తాను. లేదు స్నేహంగా ఇవ్వమంటావా చెప్పు, నా వల్ల కాదు అని చెప్పేస్తాను. ఎందుకంటే నీకు ఇచ్చే డబ్బు వెనక్కి తిరిగి రాదని నాకు తెలుసు కనుక. ఇదంతా కాదు, నువ్వెళ్ళి మరో చోట ప్రయత్నించుకుంటాను అంటావా? వెంటనే వెళ్ళి ఆ పని మీద ఉండు అని చెప్పి పంపిస్తాను. ఇప్పుడు చెప్పు చిన్నబాబు, ఏం చేద్దాం అని అనడంతో అలాంటి భజనగాళ్ల నిజస్వరూపం రవీంద్రకి అర్థమైంది. తన తండ్రి చెప్పిన మాటల్లో ఆంతర్యం రవికి తెలిసొచ్చింది. అలా విత్తనాల కోసమని అప్పు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసిన రవీంద్రకి ఎక్కడా పనవ్వలేదు. అప్పుడు దిగులుగా ఉన్న రవి దగ్గరికి రంగన్న వచ్చి ఇలా అంటున్నాడు. బాబు, మీరేమనుకోకపోతే నా 5 ఎకరాల కోసం తెచ్చిన విత్తనాలలో మీకు 1 ఎకరా విత్తనాలు ఇస్తాను. వాటితో వ్యవసాయం మొదలుపెట్టండి బాబు అని అన్నాడు. అప్పుడు రవి ఆశ్చర్యంగా ఇలా అంటున్నాడు. అదేంటి రంగన్న, పోయినసారి పంట పోయింది. ఈసారి 5 ఎకరాలలో పంట తీస్తేనే కాని బయటపడవు. అలాంటిది నాకు 1 ఎకరా విత్తనాలు ఇచ్చేస్తే నీకు 1 ఎకరా ఖాళీగా ఉంటుంది కదా. ఉంటది బాబు, కాని అవి మీకు ఇస్తే అయ్యగారు మీకు పెట్టిన పరీక్షలో మీరు గెలుస్తారు కదా. నాదేముంది, కష్టం ఇవాళ కొత్త ఏంటి నాకు అని చెప్పిన మాటలో ఒక రైతు మనసు ఏంటో, సాటి రైతు కష్టంలో ఉంటే ఒక రైతుకి ఎంత బాధ కలిగిస్తుందో
అతన్ని ఎంతగా కదిలిస్తుందో అర్థమైంది. తన తండ్రి తనకు ఏం నేర్పాలని ఈ షరతు పెట్టాడో అప్పుడు తెలిసింది ఆ జమీందారీ బిడ్డకి. మొత్తానికి తన అవసరం కనుక రంగన్న దగ్గర విత్తనాలు తీసుకుని తన పొలంలో చల్లి అవి మొలకెత్తాక నాట్లు వేసి చక్కగా 4 నెలలు కష్టపడి తన ఎకరా పొలంలో దిగుబడి చూశాడు. ఉపేంద్ర కోరుకున్నట్టే కొడుకు రైతుగా విజయం సాధించాడు. అప్పుడు దివాణానికి పిలిపించిన కొడుకుతో ఉపేంద్ర ఇలా అంటున్నాడు. ఇప్పుడు చెప్పురా రవి, రైతంటే ఏంటో తెలిసిందా? తెలిసింది నాన్న. రైతంటే రాజు. తనకి ఏమున్నా లేకున్నా నలుగురికి ఏదో ఒకటి పంచే మనసున్న రాజు. తన డొక్క ఎండుతున్నా ఎందరో కడుపులను నింపాలనుకునే రారాజు అని చెప్పి రంగన్నని మరికొందరు సాటి రైతుల్ని చూసిన అనుభవంతో వాళ్లతో ఏర్పడిన అనుబంధంతో తండ్రికి బదిలిచ్చాడు. ఆ జవాబు విన్న ఉపేంద్రకి కొడుకు మీద ఉన్న దిగులంతా తీరిపోయింది. ఆ తరువాత నుండి మారిన మనిషిగా దివాణంలోని బాధ్యతల్ని తీసుకుని లేనివారి కష్టాలన్నీ తెలుసుకుని తన వంశ పారంపర్యాన్ని నిలబెట్టే మనిషిగా మారాడు రవీంద్ర. అంబులెన్స్ సౌండ్ వినిపించడంతో ఆ గల్లీలో ఉన్నవారందరూ ఎవరికి ఏమైందా అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇళ్లలో నుండి బయటకొస్తారు. అప్పుడే ఆగిన అంబులెన్స్ నుండి వీరయ్య శవాన్ని బయటకు దించుతారు. అతన్ని లారీ గుద్దడం వల్ల శరీరం మొత్తం నుజ్జైపోయి ఉంటుంది. వీరయ్య భార్య, కూతురు ఆ శవాన్ని చూడగానే తమ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది అన్నట్లు కూలబడిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో పాపం, వీరయ్య ఎంత మంచివాడో, ఇలా జరగకూడదు, ఇప్పుడు ఆ కుటుంబం ఎలా నడుస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. వీరయ్య శవం తీసుకొచ్చిన అరగంట తర్వాత కాలేజీ నుండి వీరయ్య కొడుకు వస్తాడు. చనిపోయిన తన తండ్రిని చూసి చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి పోలీసు వస్తారు. ఏమమ్మా, ఇక్కడ ఈ వీరయ్య తాలూకు మనుషులు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళందరూ ఒకసారి ఇలా రండి. నేను ఏరయ్య భార్యనయ్యా. అసలేమైందయ్యా? ఉదయం పోయేటప్పుడు బాగానే వెళ్ళాడు, ఇంతలోనే నా జీవితం ఇలా అయిపోయింది. బాధపడకమ్మా. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మాకు కొన్ని వివరాలు కావాలి. అసలు ఇది యాక్సిడెంటా లేక ఎవరైనా కావాలని చేశారో తెలియాలంటే మీరు మేము అడిగిన దానికి ఏమీ దాచకుండా చెప్పండి. అలాగే అయ్యా. నీ భర్త నీతో ఇంట్లో బాగానే ఉండేవాడా, లేదంటే ఏవైనా గొడవ పడుతూ ఉండేవాడా? లేదయ్యా, నాతో ఎప్పుడూ గొడవ పడేవాడు కాదు. పని చేసిన డబ్బంతా నాకే తెచ్చిచ్చేవాడు. అందరితో కూడా చాలా మంచిగానే ఉండేవాడు. కావాలంటే మీరిక్కడ ఎవరిని అడిగినా ఆయన కోసం మంచిగానే చెప్తారు. ఇలా కానిస్టేబుల్ వీరయ్య భార్య చెప్పిన మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న మిగిలిన వారిని కూడా వీరయ్య ఎలాంటి వాడని అడుగుతాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా వీరయ్య చాలా మంచివాడని, ఎప్పుడూ తన పని తాను చేసుకునేవాడు అని, ఎవరిని ఏ మాట అనేవాడు కాదని చెప్తారు. ఇక్కడ ఎవరితో కూడా అంతగా మాట్లాడేవాడు కాదని చెప్తారు. అతనికి ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని అడిగితే పక్క వీధిలో ఉండే కూరగాయల వ్యాపారితో స్నేహం ఉందని చెప్తారు. ఈ సమాచారం మొత్తం కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి చెప్తాడు. నువ్వేమో అతనికి ఎవరూ శత్రువులు లేరు అంటున్నావు. అతని బాడీ చూస్తుంటే నాకు అది యాక్సిడెంట్లా అనిపించడం లేదు, ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అవును, అక్కడ నువ్వు ఎవరెవరితో మాట్లాడావు? నేను వీరయ్య భార్య, ఇంకా అక్కడ గల్లీలో ఉన్న జనాలతో మాట్లాడాను. వాళ్ళెవరి మీద నాకు అనుమానంగా అనిపించలేదు సార్. సరే అయితే ముందు నువ్వు వెళ్ళి ఆ కూరగాయల వ్యాపారిని తీసుకునిరా. వెంటనే ఆ కానిస్టేబుల్ కూరగాయల వ్యాపారి ఇంటికి వెళ్తాడు. కాని అతను వచ్చేసరికి మధ్యాహ్నం 2 అవుతుందని చెప్తుంది వాళ్ళ ఆవిడ. ఆ కూరగాయల వ్యాపారి ఇంటికి వచ్చేంతవరకు కానిస్టేబుల్ అక్కడే ఉండి అతడు రాగాని స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. కూరగాయల వ్యాపారికి వీరయ్య చనిపోయిన విషయం తెలియదు. అందుకే అతనికి అసలు విషయం తెలియక చాలా కంగారు పడుతూ ఉంటాడు. నీకు పాల వ్యాపారి వీరయ్య తెలుసా? తెలుసు సార్, చాలా మంచి వ్యక్తి. రోజు మేమిద్దరము కలిసి వ్యాపారానికి వెళ్తాము. అయితే ఈరోజు మీ ఇద్దరూ కలిసి ఎందుకు వెళ్ళలేదు? అదేంటి సార్, ఉదయం మేము ఇద్దరం కలిసే కదా వెళ్ళాము. అతను నేను కలిసి ఉదయం 8 గంటలకల్లా బయలుదేరతాము. ఆయన తన పని చూసుకొని 10 గంటలకల్లా వచ్చేస్తాడు.
నేను వచ్చేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. అయితే వీరయ్య చనిపోయిన విషయం నీకు తెలీదా? ఆ మాట వినగానే ఆ కూరగాయల వ్యాపారికి తను ఏం విన్నానో సరిగా అర్థమయ్యేసరికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే ఉదయం తనతో వచ్చిన వ్యక్తి తను ఇంటికి వచ్చేసరికి చనిపోయాడని తెలిస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. కూరగాయల వ్యాపారితో మాట్లాడిన తర్వాత ఇన్స్పెక్టర్ వీరయ్య చావుకి కూరగాయల వ్యాపారికి ఎటువంటి సంబంధం లేదని అతన్ని ఇంటి దగ్గర దించేయమని కానిస్టేబుల్తో చెప్తాడు. అలాగే వచ్చేటప్పుడు వీరయ్య కూతుర్ని కూడా తీసుకురమ్మని చెప్తాడు. కానిస్టేబుల్ కూరగాయల వ్యాపారిని దించేసి వీరయ్య కూతుర్ని తీసుకుని స్టేషన్కి వస్తాడు. చూడమ్మా, మీ నాన్నగారి కోసం నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నువ్వేమీ దాయకుండా, దేనికి కంగారు పడకుండా నాకు అన్నిటికీ సమాధానం చెప్పమ్మా. అప్పుడే నేను మీ కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేయగలను. సరే సార్, మా నాన్న కోసం నాకు తెలిసినదంతా మీకు చెప్తాను. సరే, మీ నాన్నగారు ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మతో గొడవ పడడం కానీ, అలాగే బయట ఎవరితో అయినా శత్రుత్వం ఉన్నట్టు కానీ మీ ఇంట్లో వాళ్లతో ఎప్పుడైనా చెప్పేవాడా? లేదు సార్, మా నాన్న బయట ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. ఇంకా బయట వాళ్ళతో శత్రుత్వం ఎలా ఉంటుంది? ఇంకా అమ్మా నాన్న అంటారా, ఎప్పుడూ చక్కగా కలిసిమెలిసి పని చేసుకునేవారు. అమ్మ ఎప్పుడూ నాన్నకు అన్ని పనుల్లోనూ సాయపడుతూ ఉండేది. సరే తల్లి, ఇంకో విషయం చెప్పు. నాన్న ఎప్పుడైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తించేవాడా? లేదు సార్, నాన్నకు నేనన్నా అన్నయ్యన్నా చాలా ఇష్టం. తనకు ఉన్నదానిలోనే మమ్మల్ని బాగా చూసుకునేవాడు. వీరయ్య కూతురు మాట్లాడిన పద్ధతిని బట్టి బుజ్జికి వీరయ్య చావుకి ఏమీ సంబంధం లేదు అనిపిస్తుంది ఇన్స్పెక్టర్కి. ఇక బుజ్జిని కూడా ఇంటి దగ్గర దింపేసి వీరయ్య కొడుకుని స్టేషన్కి తీసుకుని రమ్మని చెప్తాడు కానిస్టేబుల్. కానిస్టేబుల్ బుజ్జిని ఇంటి దగ్గర దింపేసి వీరయ్య కొడుకుని తీసుకుని స్టేషన్కి వస్తాడు. నువ్వు వీరయ్య కొడుకువా? నువ్విప్పుడు ఏమి చదువుకుంటున్నావు? అవును సార్, నేను వీరయ్య కొడుకునే. నేనిప్పుడు డిగ్రీ చదువుతున్నాను. సరే, ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను. ఏమీ దాచకుండా సమాధానం చెప్పు. మీ నాన్న మీ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏమైనా చెడు అలవాట్లకు బానిసయ్యాడా? అలాగే బయట ఎవరితో అయినా గొడవలు పడ్డాడా? లేదు సార్, నాన్న చాలా మంచివాడు. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అలాంటి మా నాన్న ఇదిగో ఇలా నేను కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి ఇలా అయిపోయారు అంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నందన్ బాధ చూడలేక తనకి కూడా ఏమీ తెలీదు అనుకుని నందన్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్కి అసలు ఏమీ అర్థం కాదు. అసలు ఇది యాక్సిడెంటా లేదంటే మర్డరా? అసలు ఈ కేసు ఎలా సాల్వ్ చేయాలో తెలియక బుర్ర పగిలిపోతూ ఉంటుంది. టీ తాగుతూ వీరయ్య భార్య కూరగాయల వ్యాపారి, వీరయ్య కూతురు ఇంకా కొడుకు చెప్పిన మాటల్ని ఒకసారి గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా బుర్రకు ఏదో తట్టినట్టుగా కానిస్టేబుల్ని పిలుస్తాడు. వెంటనే వీరయ్య కొడుకుని మళ్లీ స్టేషన్కి తీసుకుని రమ్మని చెప్తాడు. ఈలోగా ఇన్స్పెక్టర్ నందన్ చదువుతున్న కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడి స్టేషన్కి వచ్చేసరికి నందన్ స్టేషన్లో కూర్చొని ఉంటాడు. ఏంటి నందన్, ఇప్పుడే నేను మీ కాలేజీకి వెళ్ళి వస్తున్నా. మీ ప్రిన్సిపాల్ నీ కోసం చాలా గొప్పగా చెప్పాడు. మంచి స్టూడెంట్ అంట నువ్వు. అలాగే అందరితో కూడా చాలా కలివిడిగా ఉంటావంట. అలాంటిది మీ నాన్నని చంపాల్సిన అవసరం నీకు ఏం వచ్చింది? మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? మా నాన్నని నేనెందుకు చంపుకుంటాను? నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడకండి. నేను మీ కాలేజీకి వెళ్ళొచ్చాను అని చెప్తున్నా కూడా మళ్ళీ నిజానిజాలు అంటావేంటి? మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యి 2 వారాలయ్యింది. ఇప్పుడు కాలేజీకి సెలవులు. నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాను సార్. కాలేజీ కాదు, ఇందాక కంగారులో కాలేజీకి అని చెప్పేశాను. ఏంటి తమాషాగా ఉందా? ఇంకా ఏదో తెలియదు ఆవేశంలో చేసావేమో అని అనుకుంటుంటే నువ్వు దాయాలని చూస్తున్నావు. నేను ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? అంటూ నందన్ ఫ్రెండ్ భాస్కర్ని కాలర్ పట్టుకుని లాక్కొని వస్తాడు ఇన్స్పెక్టర్. భాస్కర్ని చూడగానే విషయమంతా తెలిసిపోయిందని తెలుసుకున్న నందన్ ఇన్స్పెక్టర్కి నిజం చెప్పడం మొదలు పెడతాడు. వీరయ్య రోజు పక్క వీధిలో ఉన్న కూరగాయల వ్యాపారితో కలిసి వాళ్ళ పక్క ఊరికి వ్యాపారం కోసం వెళ్తూ ఉండేవాడు.
ఉదయం 10 అయ్యేసరికి అందరికీ పాలు పోసేసి ఇంటికి వెళ్ళిపోతున్నా అని కూరగాయల వ్యాపారితో చెప్పి వచ్చేసి సారాయి దుకాణం దగ్గరికి బాగా తాగేసి దారిలో వస్తూ వస్తూ ఒక బస్తీ దగ్గర ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇదంతా చూసిన భాస్కర్ ఒకసారి వచ్చి నాతో చెప్పాడు. ముందు నేను నా కళ్ళతో చూసే వరకు నమ్మలేదు. ఇదంతా భాస్కర్ నాకు చూపించిన తర్వాతే అర్థమైంది. మా నాన్న పైకి కనిపించేంత మంచివాడు కాదని. వెంటనే నేను మా నాన్నతో, నాన్న, నువ్వు చేసే పనులన్నీ చూస్తూనే ఉన్నాను. నీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇలాంటివన్నీ మానేస్తే మంచిది. ఏంట్రా నువ్వనేది? గేదెలను పెంచి పాలు పోయడం కూడా చెడ్డ పనేనా? నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు నాన్న. నువ్వు చేసే ప్రతి పని నేను చూశాను. నువ్వు సారాయి దుకాణానికి వెళ్ళడం, అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నీ చూశాను. నువ్వు ఇవన్నీ మానకపోతే ఈ విషయం అమ్మతో చెప్తాను. ఓహో, అయితే అంతా చూసావన్నమాట. సరే అయితే చెప్పుకో, నాకేం భయం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పింది ఎవరూ నమ్మరు. వీరయ్య ఆనందంతో నందన్కి ఇంకా కోపం పెరిగిపోయింది. చాలాసార్లు చెప్పి చూశాడు. కానీ వీరయ్య మాట వినకపోవడంతో తన ఫ్రెండ్ భాస్కర్ సాయంతో వీరయ్యని లారీతో గుద్ది చంపేశాడు. ఇలా చెప్పడం ఆపి బాధపడుతూ ఉంటాడు. ఎంత పెద్ద తప్పు చేశావు నందన్. నీ తండ్రి చెడ్డవాడే కావచ్చు, కానీ చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని నువ్వే శిక్షించావు. దీనికి నీకు శిక్ష తప్పదు. ఆవేశంలో నేను అంతకు మించి ఆలోచించలేకపోయాను సార్. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. సరే, నీ ప్రవర్తన కోసం ముందుగానే నేను మీ ప్రిన్సిపాల్తో మాట్లాడాను. నీకోసం మొత్తం తెలుసుకున్నాను. నీ భవిష్యత్తుకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఇలా ఇన్స్పెక్టర్ నందన్కి తక్కువ శిక్షతోనే బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. కుటుంబంలో ఒకరు చేస్తున్న తప్పుకి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేస్తాయి అనేది ఈ రోజుల్లో మనం తరచూ చూస్తూనే ఉన్నాము. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.